బంధువులతో మనస్పర్ధలు రావాలంటే, ఉన్న సంబంధాలు తెగిపోవాలంటేనే బంధువులకు సహాయం చేయాలి. ఒకవేళ అప్పులే గనక ఇస్తే సంబంధాలు తెగిపోవడంతో పాటు శత్రుత్వం కూడా కలగవచ్చు. సో, బంధువులు ఇంటికి వస్తే చాయ్, టిఫిను, వీలైతే భోజనం పెట్టించి పంపాలి కానీ వేలల్లో లక్షల్లో సహాయము చేసినా, అప్పులు ఇచ్చినా కొరివితో తలగొక్కున్నట్లే. నేటి బంధువులే రేపటి రాబంధులు. సహాయం పొందినవారే డైరెక్టుగా ఇండైరెక్టుగా అవమానిస్తూ ఉంటారు. ఎవరికైనా సహాయము చేసినా, బంధువులకు సహాయము చేసినా తిరిగి రావాలని ఆశించని సహాయం చేయాలి. అంటే తక్కువ మొత్తంలో సహాయం చేయాలి. అంతేగాని ఎక్కువ మొత్తంలో సహాయము చేసినా, అప్పులు ఇచ్చినా సంబంధాలు తెగిపోవడమే కాకుండా శత్రుత్వం కూడా కలగవచ్చు. గంటెల ప్రకాష్ గారు కూడా తనని అయిన వారే మోసం చేశారు అని చాలాసార్లు చెప్పాడు. అంతెందుకు, క్రైస్తవులలో కొంతమంది తమ స్వలాభం కోసం వాక్యాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. బ్రదర్, సిస్టర్, మీ దగ్గర ఉన్నప్పుడు పోయి రండి, లేదు అని అనకూడదు అంటూ వాక్యాన్ని కోట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి తెలివిగా సమాధానం చెప్పాలి. వాక్యం ద్వారానే సమాధానం చెప్పాలి. బ్రదర్, సిస్టర్, ఇతరులది మనము ఆశించరాదు అని కూడా ఉన్నది. బ్రదర్, సిస్టర్ అని చెప్పగలగాలి. ప్రతి ఆత్మను ఇట్టే నమ్మక. ప్రతి ఆత్మను ఇట్టే నమ్మకూడదంటే ప్రతి మనిషిని కూడా ఇట్టే నమ్మకూడదు అని అర్థం చేసుకోవాలి మనం. మరీ ముఖ్యంగా ఈ రాబంధులుగా దాపురించిన బంధువుల ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా బాధ్యతలను భుజాన వేసుకున్నామనుకోండి, అనవసరంగా వారికి ఈ విధంగా సహాయం చేస్తూ పోయామనుకోండి, రేపొద్దున ఉన్న బంధుత్వం పోవడమే కాకుండా శత్రుత్వం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన బంధువులకు ఇచ్చిన అప్పులు వసూలు కాక బలవన్మరణం చెందుతాడు.